విద్యార్థులకు గురువులే దేవుళ్లుగా, విద్యాలయాలే దేవాలయాలుగా కొలుస్తారు. కానీ నల్గొండ జిల్లా నకరేకల్ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు వర్షాల కారణంగా భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదంగా మారింది. వీటికి అదనంగా సరిపడా మూత్రశాలలు లేకపోవడంతో ఆ విద్యార్థులు చదువుపై దృష్టి సారించలేకపోతున్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 695 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్యలో జిల్లాలో ద్వితీయ స్థానంలో ఉంది. ఒక్కో తరగతికి 3 సెక్షన్లు ఉన్నాయి. 15 తరగతి గదులు అవసరం కాగా ప్రస్తుతం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఈ వర్షాలకు గోడలు కూలిపోయేలా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు గోడ కూలిపోగా త్రుటిలో ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరిన గదుల్ని కూల్చివేయడంతో పాఠశాల షెడ్డులో ఒకే చోట 4 తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో పాటు విద్యార్థులకు, విద్యార్థినులకు సరైన మూత్రశాలలు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థతో అదనపు గదుల నిర్మాణం పునాది దశలోనే నిలిచిపోయాయి. విద్యార్థులు నిండుగా ఉన్న పాఠశాలలో గదులు సరిపోవడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. గదుల సౌకర్యంతో పారిశుద్ధ్య వసతి, కంప్యూటర్ ల్యాబ్, కూర్చోడానికి బెంచీలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. మాకు క్లాస్ రూమ్స్ లేవు. మా క్లాస్ లో 50 మెంబర్స్ ఉంటారు. మొత్తం మా క్లాసెస్ సరిపోక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా మాకు వాష్రూమ్స్ కూడా సరిగా లేవు. మాకు లైబ్రరీస్, ఇంకా సైన్స్ ల్యాబ్లు కావాలి. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వీటితో మేము బయట చెట్ల కింద కూర్చోవాల్సి వస్తుంది. క్లాసెస్ ఇరకటంగా ఉన్నాయి. మాకు సరిపోని బెంచెస్ లేవు. క్లాస్ లో బెంచెస్ కావాలి. టాయిలెట్స్ గర్ల్స్ కి గానీ బాయ్స్ కి గానీ టాయిలెట్స్ సరిపోవట్లేవు. మా స్ట్రెంత్ కి రూములు సరిపోవట్లేవు. అందరు వరండాల్లో, కారిడార్లో కూర్చుంటున్నాము. గర్ల్స్ కి ఫెసిలిటీస్ బాలే, బాత్రూమ్స్ అలాంటివి. బెంచెస్ కూడా సరిపోవడం లేదు. క్లాస్ రూమ్స్ సరిపోవడం లేవు. ప్రతి ఒక్క క్లాస్ కి 3 సెక్షన్లు ఉన్నాయి. అందువల్ల అందరూ బయట కూర్చుంటున్నారు. క్లాస్ ల్యాబ్ రూమ్స్, కంప్యూటర్ రూమ్స్, లైబ్రరీ అలాంటివి కూడా కావాలని కోరుకుంటున్నాం. పాఠశాలలో తరగతి గదులతో పాటు ఫర్నిచర్ సమస్య కూడా ఉందని, వీటిని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో అధికారులు సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మా పాఠశాలలో స్ట్రెంత్ 690 స్టూడెంట్స్ తోటి మరి కలకల్లాడుతుంది. 26 మంది సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. కానీ మాకు ఫర్నిచర్ కొరత, క్లాస్ రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సరే, కలెక్టర్ గారు వారి ఎమ్మెల్యే గారి సహకారంతో మరి గత రూమ్స్ కూడా కొలాప్స్ చేసి కొత్త రూమ్స్ కట్టడానికి ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందిస్తున్నారు. తర్వాత కంప్యూటర్ ల్యాబ్, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎన్ని జరుగుతున్నాయి, ఇంకే క్లాస్ కి ఏమేమి కావాలనేది కూడా అడగడం జరిగింది. ఫర్నిచర్ కొరత కూడా చెప్పడం జరిగింది. తర్వాత ల్యాబ్ అయిపోయింది, లైబ్రరీ అయిపోయింది, సైన్స్ ల్యాబ్ అయిపోయింది, కంప్యూటర్ ల్యాబ్ అయిపోయింది కావాలని మరి ఈ సందర్భంగా అధికారులను కోరడం జరిగింది. వారు కూడా స్పందించి తప్పకుండా ఈ పాఠశాలను ఒక మోడల్ పాఠశాలగా చేస్తామని తెలియజేయడం జరిగింది. పాఠశాల అభ్యర్థనతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఈ పాఠశాలని సందర్శించడం జరిగింది. పాఠశాలలో 690 మంది స్ట్రెంత్ ఉన్నారు, ఎక్కువ స్ట్రెంత్ ఉన్నారు. ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు గానీ, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తనిఖీ చేసి రమ్మని జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క పాఠశాలలోకి వచ్చి ఈ పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉన్నది, అదేవిధంగా పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పారిశుద్ధ్యానికి సంబంధించి కూడా టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ పరిశీలించి రమ్మని చెప్పారు. కాబట్టి ఈ గారు నేను కూడా ఈ రోజు ఈ పాఠశాలను సందర్శించి అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. 695 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో సరైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందించేందుకు సహకరించాలని విద్యార్థులు కోరుతున్నారు.